రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ సర్పంచుల సంఘం హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నిరసన వ్యక్తం చేసింది. మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు మంజూరు చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయని తెలంగాణ సర్పంచుల సంఘం ఐకాసా రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ ఆరోపించారు. మాజీ సర్పంచులకు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులు 153 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పే దాంట్లో అంతా అవాస్తవం. ఈ సర్పంచులు అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులు అంటే ఎస్ఎఫ్సి నుంచి విడుదల చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే మా పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే ఈ ఎన్నికలు నిర్వహించాలి. లేని ఎడల మా ప్రాణాలు పోయినా సరే మేము ఎన్నికలు అడ్డుకొని తీరుతాం. మా బిల్లులు ఇచ్చే వరకు ఈ ప్రభుత్వానికి మేము చుక్కలు చూపిస్తాం.